ఏమైంది భూమి? ఎందుకు అలా ఉన్నావు? వదినా, మాధవ్ ఇక్కడికి ఏమైనా వచ్చాడా? లేదు భూమి, అయినా వాడిక్కడికి రాడు కదా. లేదు, రాత్రి నాతోటి మా అన్నయ్య ఏ పని చేస్తే ఆ పత్రాలు వెనక్కి తీసుకుంటాడో నాకు తెలుసు అని అన్నాడు. అలా ఎందుకు మాట్లాడాడు, ఏం చేయబోతున్నాడో నాకేమీ చెప్పలేదు. కానీ ఉదయాన్నే చూస్తే ఇంట్లో మనిషి కనిపించట్లేదు. మనిషి కనిపించకపోతే బయటికి వెళ్ళి వెతుక్కోవాలి. ఇంటికొచ్చి మమ్మల్ని అడగడం ఏంటి? ప్రతి వాళ్ళకి మా పనులకి అడ్డుపట్టమే పనింది. మీ పనులకి అడ్డం పడాలని రాలేదు, మాధవ్ని వెతుక్కుంటూ వచ్చాను. ఉదయాన్నే లేవగానే ఇంట్లోనే ఉండేవాడు. అలాంటిది నేను లేచేసరికి ఇంట్లో లేడు అంటే ఎక్కడికి వెళ్ళాడో ఏంటో అర్థం కావడం లేదు వదినా. రాత్రి మాట్లాడిన మాటల్ని బట్టి ఒకవేళ బావగారితో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాడేమో అని వచ్చాను. ఇక్కడికి రాకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? సమయానికి వచ్చి పడతారు. కాస్తుంటే డబ్బులు ఇచ్చేసేవారు కదా. ఆ ఇంజనీర్ వెళ్ళిపోయిన తర్వాత వస్తే ఏమవుతుంది? సరే సరే, వస్తాడుగా. ఎక్కడికి వెళ్తాడు? వదినా, నువ్వు ఈ లోపల డబ్బులు ఇచ్చేసి. హే, నా తమ్ముడు కనిపించడం లేదని కంగారు పడుతూ ఉంటే ఇప్పుడు అతనికి డబ్బులు ఇవ్వడం ముఖ్యం అయిపోయిందా నీకు? ఏం పర్లేదు, కాసేపు ఆగుతారు. ఏమండి, కొంచెం సేపు ఉండండి మీరు. అయ్యో, అదేం పర్లేదు మేడం. సరే అక్క, ముందైతే నువ్వు డబ్బులు ఇవ్వు. అది కాదురా, వాడు కనిపించట్లేదని. తనే చిన్నపిల్లాడు కాదు కదా వదినా, ఎక్కడికి పోతాడు? ఇప్పుడు వీళ్ళు వచ్చారు కదా, డబ్బులు ఇస్తే పనైపోతుంది. వాడి ఇంట్లో కనిపించట్లేదని భూమి ఇంత దూరం వచ్చింది. అది ముఖ్యమా, ఇది ముఖ్యమా? కనిపించట్లేదు అంటే ఎక్కడికి పోతాడక్క? వాడక్కడ కనిపించకపోతే నేరుగా ఇక్కడికే వస్తాడా ఏంటి? పిలిస్తేనే రానివాడు పిలవకుండా వస్తాడని ఎలా అనుకుంటున్నారు? అక్క, ఈయనింత దూరం వచ్చారు కాబట్టి ఈయనకి డబ్బులిచ్చి పంపిస్తే మంచిదే. నీ చేత్తో ఇవ్వక.